ఇలా వాతావరణం చల్లగా ఉంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. పకోడీలైనా ఏమైనా బజ్జీలైనా. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మొన్న మార్కెట్ నుంచి తెచ్చిన అరటికాయలు ఎదురుగా కనిపించాయి. చాలా సింపుల్గా క్రిస్పీగా అరటికాయ బజ్జీలు అయితే చేసేద్దాం, వచ్చేయండి. అరటికాయ చెక్కు వలిచేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. గిన్నెలో ఒక 1/2 కిలో శనగపిండి వేసుకుని ఇందులోనే 1 స్పూన్ వాము, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారం వేసి బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని బజ్జీల పిండి మాదిరిలో కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా చూసారు కదా, ఈ మాదిరిలో కలుపుకోవాలి. అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ బజ్జీల్లోకి స్టఫింగ్ లేకపోతే ఏం బాగుంటుంది? గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఉప్పు, కారం, ఫైనల్గా నిమ్మకాయ పిండుకుంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బజ్జీని మిడిల్లో కట్ చేసి ఈ ఉల్లిపాయలు స్టఫ్ చేసుకుంటే అరటికాయ బజ్జీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.